హన్మకొండ జిల్లాలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. డిఎం అండ్ హెచ్ఓ లలితాదేవి తెలిపారు. ఇక నెల 3న యూకే నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. మహిళతో 13 మంది ప్రైమరీ కాంటాక్ట్లు సహా 50 మందికి పరీక్షలు నిర్వహించామని, రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉందన్నారు. మహిళ ఇంటితో పాటు 8 ఇళ్లలో స్ప్రే చేసి ఒమిక్రాన్ సోకిన మహిళలను హైదరాబాద్ తరలించామన్నారు. సదరు మహిళకు ఎలాంటి ప్రమాదకరమైన లక్షణాలు లేవంటున్న లలితాదేవితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నమోదైంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. యూకే నుంచి వచ్చినటువంటి ఒక మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్గా వచ్చినట్టుగా వైద్యాధికారులు ఈ ఉదయం నిర్ధారించారు. దానికి సంబంధించి హన్మకొండకు సంబంధించి డిఎం అండ్ హెచ్ఓ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మొదటి కేసు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎట్లా మీరు గుర్తించారు? అంటే మనకు December 1 నుండి అండి స్టేట్ నుండి మనకు ఎట్ రిస్క్ కంట్రీ ప్యాసెంజర్స్ లిస్టు రావడం జరుగుతుంది. దాంట్లో రొటీన్లో భాగంగా మేము అందరికీ ఆర్టీపీసీఆర్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము. రొటీన్గా మేము అందరికి కలెక్ట్ చేసే దాంట్లో ఈమెకు పాజిటివ్ అని 12వ తారీఖు తేలిందండి. సో ఈమెకు పాజిటివ్ రాగానే జీనోమ్ సీక్వెన్సింగ్ కొరకు మేము CDFD హైదరాబాద్కి పంపించడం జరిగింది. ఈ లోపు మేము ఏం చేసామంటే మా సర్విలెన్స్ ఆఫీసర్ ఆమె ఇల్లు విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఐసోలేషన్ పెట్టడం జరిగింది. ఆమెతో పాటు ఎంతమంది ప్రయాణించారు, ఆమె ఎంతమందితో కలిసి ఉన్నారు, వాళ్ళకు కూడా టెస్టులు నిర్వహించారా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆమె ఒక్కరే వచ్చారండి యూకే నుండి. సో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి టెస్టులు మేము 12th రోజు చేసాం, నెగిటివ్ వచ్చింది. సో మళ్ళీ కూడా నిన్న ఒమైక్రాన్ వేరియంట్ పాజిటివ్ రావడంగానే మళ్ళీ ఈరోజు కూడా అందరికీ 26 మెంబర్స్ని ఇప్పటివరకు ఐడెంటిఫై చేసాం. ఆమె కాంటాక్ట్స్ని వాళ్ళందరికీ కూడా ఆర్టీపీసీఆర్ శాంపుల్స్ తీసి పంపివ్వడం జరిగింది. ఆమెకి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, ఏ విధంగా ఉంది, అసలు ఒమిక్రాన్ లక్షణాలు ఏంటి? అసలు కంప్లీట్గా ఏసిమ్టమాటిక్ ఉందండి. అసలు ఏం సిమ్టమ్స్ లేవు, లక్షణాలు లేవు. మనకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అని తేలడంతోనే ఆమెకు అసలు ఏం సిమ్టమ్స్ కూడా లేవు. ఓన్లీ మనకు దాని రిజల్ట్లో పాజిటివ్ అని రావడం జరిగింది. ఇప్పుడు కరోనాకును ఒమిక్రాన్కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అసలు ప్రజలను మీరు అప్రమత్తం చేసేందుకోసం ఒమిక్రాన్ పట్ల ప్రజలను ఎట్లా అప్రమత్తం చేస్తా ఉన్నారు? అంటే ఇప్పుడు మనకు తెలిసినంత వరకు అండి, ఇదివరకు ఫస్ట్ వేవ్లో మనకు ఎక్కువ స్మెల్ టేస్ట్ అనేది పోయిందండి. సెకండ్ వేవ్లో ఎక్కువ మనకు పేషెంట్ ప్రజెంటేషన్ మోషన్స్తోని GIT డిస్టర్బెన్స్ డయేరియాతో ప్రజెంట్ చేశారు ఎక్కువ మంది. దీంట్లో మాత్రం ఎక్కువ వీక్నెస్, ఫెటిగ్ అనేది, హై గ్రేడ్ ఫీవర్ అనేది మనం ఒమిక్రాన్ వేరియంట్లో చూడబోతున్నాము. సో అబ్జర్వ్ చేసింది అది. దాంట్లో మాత్రం మేమకైతే ఆ సిమ్టమ్స్ అయితే ఏం లేవండి. ఒకవేళ ఒమిక్రాన్ వ్యాప్తి కనుక జరిగినట్లయితే వైద్యం అందించేందుకు మన దగ్గర సౌకర్యాలు ఉన్నాయా, లేకుంటే దాన్ని ఎదుర్కోవడం ఏ విధంగా మీరు సిద్ధమవుతా ఉన్నారు? వైద్యం అందించడానికి సౌకర్యాలు ఉన్నాయండి. కానీ మనకు ఇప్పుడు స్టేట్ నుండి వచ్చిన హయ్యర్ అఫీషియల్స్ ఆర్డర్స్ ప్రకారం మేము టిమ్స్కి హైదరాబాద్కి పంపివ్వడం జరిగిందండి. మొదటి వేవ్ కరోనా, సెకండ్ వేవ్లో అనేక మందిని కోల్పోయాం. అంటే ఒమిక్రాన్ పట్ల ప్రజలను ఎట్లా అప్రమత్తంగా ఉండేందుకోసం మీరు సూచనలు ఇస్తారు? కానీ డెఫినెట్గా సెకండ్ వేవ్ అనేది చాలా బాధాకరం అండి. చాలా ఎదుర్కొన్నాం సెకండ్ వేవ్లో. సో ప్రజలందరూ కూడా గమనించాలి. మెయిన్గా రెండు ఆయుధాలు, మాస్క్ పెట్టుకోవడం, వ్యాక్సినేషన్. సో వ్యాక్సిన్ ఇవ్వడానికి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ANMలను, ఆశాలు, మెడికల్ ఆఫీసర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరం కూడా 26 సెంటర్స్లో వ్యాక్సినేషన్ నడుస్తుంది. అందరం ఇంటింటికి హౌస్ టు హౌస్ కూడా వెళ్ళి విజిట్ చేసి వ్యాక్సిన్ ఇస్తున్నాం. కానీ అయినా కూడా కొంతమంది ఇంకా 10% పీపుల్ ఇంకా ముందుకు రావట్లేదు. వాళ్ళు ఇంకా భయాందోళనలు మేము వ్యాక్సిన్ వేసుకోమనేది మనకు మొహం మీద చెప్పేస్తున్నారు. సో అలాంటి పరిస్థితి రాకూడదు. సో అందరు వ్యాక్సిన్ వేసుకుంటే మనం సెకండ్ వేవ్ అనేది మనం అధిగమించవచ్చు. కాబట్టి అందరినీ దయచేసి కోరుకునేది ఏంటంటే ప్రజలందరినీ కూడా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినటువంటి ఆమె ఏరియాని ఏమైనా కంటోన్మెంట్ జోన్గా ఇట్లా ప్రకటించే అవకాశం ఉంది? అంటే ఇప్పటివరకు మాకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రాలేదండి. కానీ మేము అందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ వాళ్ళ కాంటాక్ట్స్ని ఐసోలేషన్లో పెట్టాము, మెడికల్ ఆఫీసర్ని మానిటరింగ్ పెట్టాము, స్ప్రేయింగ్ చేయిస్తున్నాము మేము మొత్తం కంప్లీట్గా ఆ జోన్ అంతా. హన్మకొండ ఎప్పటికీ రద్దీ ఉండేటువంటి పట్టణం. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సూచన అప్రమత్తం చేసేందుకోసం? డెఫినెట్గా ఇప్పుడు మనకు హైదరాబాద్ తర్వాత హన్మకొండనే కాబట్టి మనకు ఆల్రెడీ రిపోర్ట్ అయింది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మనం కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి. అందరు మాస్క్ పెట్టుకోవాలి, వ్యాక్సినేషన్ తీసుకోవాలి, గుంపులుగా ఉండకూడదు. ఏదైనా ఫంక్షన్స్కి ఉంటే లిమిటెడ్ పీపుల్ అటెండ్ అవ్వడం చాలా మంచిదండి. ఇది పరిస్థితి. ఒమిక్రాన్ అనేటువంటిది వరంగల్కు రానే వచ్చింది. ఆ వరంగల్లో ఉండేటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కరోనాకు సూచించినటువంటి జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ దాంతోపాటుగా అందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని DMHO లలితాదేవి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.